హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట, కంటెంట్ వీడియో. బట్ ఈ ఛానల్లో ముందు నేను చాలా నా జర్నీ, పర్సనల్ వీడియోస్, అలా ట్రావెల్ వీడియోస్ పెట్టింటి. బట్ ఇప్పటి నుంచి ఈ ఛానల్లో ఓన్లీ కంటెంట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను. సో ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ వీడియో మిస్ కాకూడదు కాబట్టి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్ అనమాట. అంటే నేను రీసెర్చ్ చేసి వెతికిన దాంట్లో నాకు దొరికిన రియల్, అంటే నాకు చూసి అర్థమవుతుంది కదా ఇది రియల్ అనిపిస్తుందిరా అని, అలాంటి వీడియోస్ నేను దాని బ్యాక్ ఉన్న స్టోరీ రీసెర్చ్ చేసి నేను మీకు చూపిస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ స్టోరీ. నేను చూపించే వీడియో ఒక మదర్ రికార్డ్ చేసింది అనమాట. ఆ మదర్ టైలరింగ్ వర్క్ చేస్తుందన్నమాట. అంటే ఫ్యాషన్ డిజైనింగ్, బట్టలు కుట్టడం కానీ, ఫ్యాషన్గా అలా డిజైన్స్ చేయడం కానీ, ఇవన్నీ వర్క్ చేసేది. సో ఒకరోజు నైట్ తన కూతురు ఏదో డిఫరెంట్గా, మమ్మీ ఏదో సౌండ్ వస్తుంది కబోర్డ్ నుంచి, ఏదో వియర్డ్గా ఉంది అనేసి వాళ్ళ కూతురు చెప్పిన తర్వాత తన మదర్ ఈ వీడియోని రికార్డ్ చేసింది అనమాట. ఈ వీడియోలో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళిద్దరిని చాలా భయపెట్టేసింది. సర్లే అనేసి ఆ పాప అలా తర్వాత పక్కనున్న రూమ్కి వెళ్ళి మళ్ళీ ఈ రూమ్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మరీ పాపకి ఏదో సౌండ్ వినిపించిన తర్వాత ఈమె ఏం చేస్తుంది, కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. సరే మీరు ఆ వీడియో చూడండి, మనం తర్వాత మాట్లాడదాం. చూసినారు కదా, ఆ కబోర్డ్ ఏదో సౌండ్ వస్తుందని ఆ పాప ఓపెన్ చేసింది. బట్ ఎప్పుడైతే ఆ పాప లోపలికి వెళ్ళిపోయిందో ఆ కబోర్డ్ ఎవరు క్లోజ్ చేసినారు? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా నట్స్ లూజ్ ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా ఇక్కడ క్లోజ్ అవ్వదు, అవునా కదా? సో క్లోజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి. సో ఇక్కడ ఏం జరిగినట్టు? ఒకవేళ మీ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తుంటారు? So coming to the next story, YouTuber Mumbaikar Nikhil real ghost encounter. నేను మామూలుగా టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట, బైక్స్ అవి ఇవి అని. అప్పుడు నేను యూట్యూబ్లో వెతికేవాడిని అనమాట, అంటే కొత్త కొత్త బైక్స్ ఏమేమి వచ్చినాయని. సో అలానే నాకు ఒక యూట్యూబర్ని చూడడం మొదలుపెట్టింది. ఆ యూట్యూబర్ పేరు వచ్చేసి ముంబైకర్ నిఖిల్. సో అతనికి ఆ టైంలో మంచి రీచ్ ఉన్నాయి, మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి సబ్స్క్రైబర్స్, మంచి ఫేమ్ ఉన్నాయి. సో ఇతను ఒక మోటో వ్లాగర్ అనమాట. మోటో వ్లాగర్ అంటే సింపుల్ సమ్మరీ చెప్తాను, వీళ్ళు బైక్ నడుపుతున్నాగా వీళ్ళు చేసే జర్నీని రికార్డ్ చేస్తారనమాట. హెల్మెట్ కి కెమెరా ఉంటుంది, దాన్ని మొత్తం రికార్డ్ చేస్తారు. ఇలానే రికార్డ్ చేస్తూ ఒక గోస్ట్ ఎన్కౌంటర్ అనేది ముంబైకర్ నిఖిల్ తో జరిగిందంట. ముంబైలో ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది, ఆర్ఏ కాలనీ అని. ఆ కాలనీ బయట ఉన్న రోడ్ మీద నైట్ టైమ్స్ ఎవరు వాక్ చేస్తూ వెళ్ళరు, ఎందుకంటే ఆల్రెడీ హాంటెడ్ ఏరియా, అది ఎవరు నడుచుకుంటూ పోతారు మీరే చెప్పండి. బట్ ఎప్పుడైతే ముంబైకర్ నిఖిల్ తను ట్రావెల్ చేసి రిటర్న్ తన ఇంటికి వెళ్తున్నాగా, ఆర్ఏ కాలనీ నుంచి వెళ్తున్నాగా ఆ రోడ్ మీద ఏం చూసినాడో చూస్తే షాక్ అయిపోతారు. వీడియో ప్లే చేస్తాం, మీరే చూడండి.
నాకైతే ఈ వీడియో చాలా రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫేమస్, అంటే ఆల్రెడీ చాలా వ్యూస్ వస్తున్నాయి, ఏదో వ్యూస్ కోసం ఇలా చేసినాడని మాత్రం నాకైతే అనిపించలేదు. సో ఆల్రెడీ తనకు మంచి ఫేమ్ ఉంది, మరి ఇలాంటి స్టంట్లు ప్లే చేసేంత అవసరం అతనికి లేదు. సో రియల్గా ఇలా జరిగింది కాబట్టే అతను రికార్డ్ అయ్యింది. వాంటెడ్లీ ఎవరు రికార్డ్ చేయరు కదా, రికార్డ్ అయ్యింది. సో దాన్ని పోస్ట్ చేసినాడు యూట్యూబ్లో. నాకు ఇది ఫేక్ అయితే అస్సలు అనిపించలేదు. సో ఇలా అయితే నిజంగా జరిగింది ఇతనితో. సో గైస్, కమింగ్ టు ద థర్డ్ స్టోరీ. నా ఈ స్టోరీస్లో థర్డ్ స్టోరీనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. సో ఇది జరిగిండేది ఢిల్లీలో లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, బెంగళూరులో, హైదరాబాద్లో ఎలా ఉన్నాయో అలానే ఢిల్లీలో కూడా లోకల్ బస్సెస్ ఉంటాయి అనమాట. సో లోకల్ బస్సెస్లో లాస్ట్ బస్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ బస్ రిటర్న్ ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చేసిందంటే ఒక వియర్డ్ ఇన్సిడెంట్ నోటీస్ చేస్తాడు అనమాట. మీరు ఫస్ట్ ఈ వీడియో చూడండి, మనం తర్వాత మాట్లాడదాం. देखो, हमें इससे कोई परेशानी नहीं, कंडक्टर सीट पे अभी कोई नहीं है, लेकिन यहाँ पे कोई ना कोई बैठा हुआ है, पर हमें इससे कोई दिक्कत परेशानी नहीं हो रही. ये देखो, मैं आपको दिखाता हूँ कैमरे में, CCTV कैमरे लगे हुए हैं बस के अंदर, और आप इधर देख सकते हो. ये देखो, कंडक्टर सीट पे एक व्यक्ति बैठा हुआ है. देखो, दिख रहा है आपको? कंडक्टर सीट पे ये व्यक्ति बैठा हुआ है. ये देखो, दोबारा से ध्यान से देख लो, बैठा हुआ है. और मैं जो है आपको दोबारा से कंडक्टर सीट की तरफ ले जाता हूँ. और देखो, यहाँ कोई भी नज़र नहीं आ रहा कैमरे में. సో చూసినారు కదా, లైవ్గా అతను రికార్డ్ చేసినాడు అనమాట. సో అక్కడేమో ఎవరు కూర్చోలేదు, ఇక్కడేమో వీడియోలో కనబడుతున్నారు. దీని తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు, అండ్ డ్రైవర్ కూడా అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయినాడంట, ఆ బస్సును అక్కడే వదిలేసి. అండ్ తర్వాత రోజు ఆ బస్సుని అబాండన్ చేసినారంట. సో ఇవే 3 రియల్ ఇన్సిడెంట్ స్టోరీస్. సో ఈ 3 స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో వీడియోని మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే మనలాగా కొంచెం డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.